నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలు శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి చేరిన నీటి మట్టం. కర్నూలు జిల్లాలో వేప చెట్టుకు కారుతున్న పాలధారలు తండోపతండాలుగా పోటెత్తుతున్న భక్తజనం. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత తమ్మారెడ్డి కృష్ణమూర్తి మృతి ఘనంగా నివాళులర్పించిన సినీ రాజకీయ ప్రముఖులు. మూవీగా రాబోతున్న ఎండమూరి తులసీదళం బ్రహ్మి కామెడీకి పెద్దపీట వేస్తామంటున్న డైరెక్టర్ ఆర్పి. సర్వ విఘ్నాలు తొలగించే సిద్ధి బుద్ధిమాత సహిత వినాయక కళ్యాణ మహోత్సవం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. సిద్ధిమాత బుద్ధిమాత సహిత వినాయక ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి పట్టణంలోని పురవీధుల గుండా మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మండపంలో స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కాబట్టి లాస్ట్ కు నిదానంగా తీసుకోండి. అయితుంటే మధ్యలో వచ్చి చిలకల కమలపాకులు తీసి దాని మీద కొన్ని అక్షింతలు తలవాల బియ్యం పెట్టి కొద్దిగా ఈ యొక్క కళ్యాణం చేయడం జరిగింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలలో మాత్రమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఇంత మటుకు నవరాత్రోత్సవాలలో భాగంగా కళ్యాణం జరపలేదు. అనగా దేవాలయాలలో కాకుండా బయట పెట్టేటువంటి ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఈ కళ్యాణం ఎక్కడా కూడా జరపడం జరగలేదు. మొట్టమొదటిసారిగా మన యొక్క ఈ హుస్నాబాద్ పట్టణంలో ఈ కళ్యాణ మహోత్సవం చేయడం జరిగినది. మన రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో రాష్ట్రంలోని ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం ప్రాజెక్టులోకి 2 లక్షలకు క్యూసెక్లకు పైగా భారీగా వరద నీరు రావడంతో డ్యాం నీటి మట్టం 885 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆదివారం రాత్రి డ్యాం 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఉదయం కన్నుమూశారు. లక్షాధికారి, ధర్మదాత, దత్తపుత్రుడు, జమీందారు, బంగారు గాజులు, 2 కొడుకులు వంటి చిత్రాలు నిర్మించిన కృష్ణమూర్తి సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి పేరు సంపాదించారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈయన కుమారుడే. ఈయన మృతి పట్ల సిపిఎం నేత నారాయణ, సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు అవునా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.